ఇప్పుడు అసలైన ముచ్చట ఏమైందంటే పింఛన్లు వదిలేసి రైతు బంధులు వదిలేసి ఇవన్నీ వదిలేసి ఇంకా మేడిగడ్డ మీద పడ్డారు. ఇప్పుడు మేడిగడ్డతో పనే లేదు ఇప్పుడు చెప్పాలంటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మేడిగడ్డ దానిపైన ఇష్యూ పైన అయితే మొత్తం సీరియస్గా ఉన్నారు, సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారితో కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఇది ఏమవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచిస్తలేరు. రైతు బంధు ఎట్లా ఇప్పిస్తాం, పింఛన్లు ఎట్లా ఇస్తాం, 4,000 ఒప్పుకున్నాము, రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులది 2 రోజుల ముచ్చట అయిపోయింది. అట్లాంటి చూడురి ప్రజా దర్బార్ పెట్టిరు, ఏం చేసారు, కొంతమంది లోపల పంపించారు, కొంతమంది కాడ బయట బారికేట్లు పెట్టి దొబ్బేసారు. అంటే ఇట్లా పెట్టడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకి. ఇట్లాంటి ద్వారానే కాంగ్రెస్కి నష్టం వస్తుంది, ఇది ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే మీకు అధికారులతోనైతే పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరికొద్ది సేపట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ మేడిగడ్డ దగ్గరికి వెళ్తారు. ఏమైంది ఇప్పుడు మొన్న గతంలో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, అదేనా గోడ ఉంటుంది, గోడకు చీరక వారితే కూడా దాన్ని మొత్తం బిల్డింగ్ పడిపోయిందని చెప్తారు అని చెప్పి కేటీఆర్ గారు కూడా అన్నారు. మరి అది చీరక వాసిందా మళ్ళీ ఏమైంది అన్నది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతారు అక్కడికి. పోయిన తర్వాత అసలు దాని కథ ఏంది, ఇప్పుడు అంత పెద్ద బ్యారేజ్లా ఆడు ఒక్కొక్కడ ఇట్లా చీరక వాసిందట. ఇప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు అది ఆ ముచ్చట పక్కకు పెట్టాలి. అసలు ఆ ముచ్చట గురించి మనకు అవసరమే లేదు. అసలు పరిస్థితి ఏంది, ఈ 6 గ్యారెంటీల సంగతి ఏంది, దీని గురించి ఆలోచించకుండా మేడిగడ్డ గురించి పోతాం. త్వరలోనే దాని గురించి ఎప్పుడైతే అంటే ఆడి పోయిన తర్వాత ఏమవుతుంది అన్నది మేము దాని గురించి చూపిస్తాం. ఇప్పుడు అది అవసరమే లేదు దాని గురించి చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్తున్నది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. ఇంకొకటి ఓయూ విద్యార్థులు పొద్దున నుండి లొల్లి పెడుతున్నారు అక్కడ. అసలు వాళ్ళు లేకపోతే మీకు సపోర్టే లేదు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంకైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకైనా ఏ ప్రభుత్వం రావాలన్నా కూడా ఓయూ స్టూడెంట్స్ అనేది ఒక ముందుండి నడిపించే వ్యక్తులు వాళ్ళు, ఒక ప్రజల్ని చైతన్యపరిచే వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఆదుకోండి. అట్లాంటి వాళ్ళని ఆదుకోవడం ద్వారానే మీకు మంచి పేరు అనేది వస్తుంది. ఇప్పుడు చూడు ఆడ కంచెలు తీసేయారు సార్, మళ్ళీ మాకు మంచి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మాకు మంచి పరిపాలన వస్తుంది అని చెప్పి కొట్లాడుతూ కొట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆడ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కలిసి అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటివి కాకుండా చూసుకోరు. ఇట్లాంటివి కాబట్టి మళ్ళీ చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.